హాయ్, నమస్తే అండి. నేను మీ రమేష్. నేడు ఈ వీడియోలో ముఖ్యాంశం ఏమిటంటే, ఆంధ్ర ప్రభుత్వం ఆర్జీవీకి నోటీసులు ఇచ్చిందండి, విచారణకు రమ్మని. ఆ విచారణలను తప్పించుకొని తిరుగుతున్నాడు ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో తాను చాలా కాంట్రవర్సీ మాట్లాడటం, సినిమాలు తీయటం, దానికి జవాబుదారీతనంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని తాను మటుకి విచారణకు హాజరు కావట్లేదు. సో దాంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ సంఘటన. దీని గురించి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారు ప్రశ్న ఏమిటని. దానికి ఆయన సవినయంగా సమాధానం చెప్తూ, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది, పోలీస్ శాఖ వారి యొక్క చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటారు, హోంశాఖ అనేది దీని యొక్క విషయాలను గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకుంటుందని ఎంతో గొప్పగా చెప్పాడు మహనీయుడు. నిజంగా రియల్లీ గ్రేట్ అండి. తన చేతిలో అధికారం ఉన్న, తను ఒక మాట అనొచ్చన్న అనే పొజిషన్ ఉన్నా కానీ దాన్ని ఏమాత్రం కించింత కూడా వాడకుండా చట్టాన్ని గౌరవిస్తూ తన పరిధిలో తాను పనులు చేసుకుంటూ అందరినీ మెప్పిస్తూ మంచి పాలన అందిస్తున్న మన పవర్ స్టార్ గారు నిజంగా చాలా గ్రేట్ అండి. అందుకే చాలామంది పడిచేస్తూ ఉంటారండి ఆయన అంటే. ఊరికే కారు ఎవరు మహానుభావులు, ఎన్నో త్యాగాలు, గొప్ప గొప్ప పనులు చేస్తేనే అవుతారు. ఆయన కూడా అంతే, తన జీవితాన్నే పణంగా పెట్టాడు. ఎందరి చేతో ఎన్నో మాటలు పడ్డాడు. ఆయన పడ్డ మాటలు అన్నీ ఇన్ని కావు. వాటిని తలుచుకుంటే ఫ్యాన్స్ అయిన మాకే నిద్రపట్టం. మహానుభావుడు కదండి. ఆ తట్టుకునే సామర్థ్యత, ధైర్యం, దమ్ము, తెగువ ఆయనకున్నాయి. మాలాంటి అభిమానులకి భరించలేక కొన్నిసార్లు అయ్యో ఎందుకు వచ్చాడు ఈ ముళ్ళ పొదలోకి అని అనుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అర్థమైంది తను వచ్చి ఏమి సాధిస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు, యావత్ భారతదేశంలోనే తన సత్తా చాటుతున్నాడు. ఆంధ్రదేశ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇందుకే కావాలి పాపం ఆయన. బహుశా నా ప్రజలు, నా దేశం, నా రాష్ట్రం అని ఆలోచించి అన్ని అవమానాలు భరించి బహుశా నేను ఇన్ని చేయగలుగుతానని ఆయన ముందే ఊహించి ఉంటాడు. దట్ ఈజ్ పవర్ స్టార్. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్.